బాధితురాలు పురుషులు ఎవ్వరు దగ్గరికి పోయినా, డాక్టర్లు ముఖ్యంగా ఎవరు దగ్గరికి పోయినా కూడా వాళ్ళంటేనే భయపడుతున్నది అన్న ఒక మాట వారు చెప్పడం జరిగింది. నిజానికి ఈ భారత ప్రభుత్వం 2012లో పోక్సో యాక్ట్ తీసుకొచ్చినప్పుడు కూడా ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంటు పోక్సో యాక్టుకు మరణశిక్ష విధించింది. సెక్షన్ 6 హ్యాజ్ డెత్ పెనాల్టీ, మరణశిక్ష విధించింది. కారణం ఏందయ్యా అంటే ఈ పోక్సో అనే నేరం మామూలు నేరం కాదు. ఈ పోక్సో నేరం ఏంటంటే ఇది ఒక 30-40 సంవత్సరాల పాటు మనిషి యొక్క, బాధితుడి యొక్క మానసిక స్థితి మీద ఇంపాక్ట్ చేస్తుంది. వాళ్ళు మామూలు మనుషులు కాలేరు, వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేరు. చిన్నపిల్లలు, మైనర్ బాలికల మీద జరిగిన దాడి కాబట్టి వాళ్ళు ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. అందుకొరకే పోక్సో అంత సీరియస్ నేరం. గత 2024లో తెలంగాణలో దాదాపుగా 2103 అంటే 2103 ముగ్గురు మైనర్ బాలికల మీద ఈ లైంగిక నేరాలు నమోదైనాయి. మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పోక్సో కేసులకు ఉంది. ప్రత్యేకించి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016లో భరోసా సెంటర్లు, సఖీ సెంటర్లు, షీ టీంలు, ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులన్నీ కూడా వారి హయాంలోనే వచ్చి మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో ఇవి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు మెమరీ మళ్ళొకసారి నేను రిఫ్రెష్ చేసే ప్రయత్నం చేస్తున్నా.